అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లామ్ నవమి ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మరియు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగరంలోని 23వ డివిజన్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు వారు మరెన్నో జరుపుకోవాలని కోరారు. రాజకీయ రంగంలోనూ నక్క ఆనంద్ బాబు ఉన్నత పదవులు అధిరోహించాలని శివశక్తి లీలా మరియు అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి నిర్వహణలో ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హనుమంతరావు, జనసేన పార్టీ వీర మహిళ పప్పుల వరలక్ష్మి, కసుకుర్తి అధికార ప్రతినిధి వి లక్ష్మీ గురవమ్మ, కార్యనిర్వాహక కార్యదర్శి బి రమణ, కార్యదర్శి ఎస్కే పర్వీన్ మరియు వివిధ మహిళా నాయకురాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కనుక సభ్యులకు అంగరంగ వైభవంగా బాల సంఖ్యకు గొప్ప ఊరేగింపు జరుగును. కావున భక్తులందరూ ఈ పై కార్యక్రమంలో పాల్గొని విఘ్నేశ్వర స్వామి కోటకు మీ గంట పెద్ద బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ కన్నడ తోట గుంటూరు. ఇదే మా ఆత్మీయ రాములు వారి గుడి వద్ద కల్లావారి తోట 2వ లైన్ మెయిన్ రోడ్ గుంటూరు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, సెప్టెంబర్ 11వ సంతర్పణ కార్యక్రమం జరుగును. సెప్టెంబర్ నెల 11వ తేదీన. ఈరోజు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు గారు జన్మదినం సందర్భంగా ముందుగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వారు మన లీలావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేడం గారు ఎన్నో సేవలు చేస్తున్నారు. ఆమె సేవలు అంటే అసలు ఆవిడని మనం ఏమిచ్చినా ఆవిడ తీసుకోలేము. అట్లాంటి పేదలకు కానీ ఫౌండేషన్ తరఫున కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు. పేదలకి, వృద్ధులకి, అనాథ పిల్లలకు కానీ చాలా విధాలుగా. అక్క చాలా మంచి వ్యక్తి. మాకు కలిసి ఆవిడతో మేము వర్క్ చేస్తున్నాము. మేము ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే ఉండదు. అక్క అక్కనే పిలువమనేవాళ్ళు. అంత మంచి మనస్తత్వం గలవాళ్ళు. వారి కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను. ఆనందబాబు గారు ఈ వరద బాధితులు దాని నిమిత్తం పుట్టినరోజు జరుపుకోకూడదు అన్న ఉద్దేశంతో ఆగున్నారు ఈరోజు. అయినా వీళ్ళిద్దరి మీద గౌరవంతో మేము మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. దినదినాభివృద్ధి చెందాలని, రాజకీయంగా ఆయన ఎన్నో పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి వీరిద్దరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంగన్వాడీ పార్లమెంటు కమిటీ సభ్యుల మీద నేను ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు గారి జన్మదిన సందర్భంగా గుంటూరు పార్లమెంటు అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి 23వ డివిజన్లో లామ్ నవమి గారు ఈరోజు నక్క ఆనంద్ బాబు గారు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి, విద్యార్థి దశ నుంచి తెలుగుదేశం పార్టీకి తెలుగు యువత, విద్యార్థి తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు నిర్వహించి రాష్ట్రంలోనే కాదు ప్రప్రదంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నక్క ఆనంద్ బాబు గారు అంటే ఒక పేదల పాలిటి పెన్నిది. ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేయటం, రాష్ట్రంలోనే రాష్ట్ర మంత్రిగా, రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన సృష్టికర్తగా, తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీల రాజకీయంలో
తనదైన పాత్ర పోషిస్తూ గుంటూరు జిల్లాలో నక్కా ఆనంద్ బాబు గారి అంటే ఒక చరిత్ర. అలాంటి ఆనంద్ బాబు గారి ఈరోజు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసుకోవటం, అలానే మరో ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారి సతీమణి గోనుగుంట్ల లీలావతి గారి జన్మదినం కూడా జరుపుకోవటం ఈరోజు చాలా సుపరిణామం. మహిళామ తల్లులకి అండగా ఉండే లీలావతి గారు మరెన్నో జన్మదినం జరుపుకోవాలని, తెలుగుదేశం పార్టీకి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ దేవదేవుడిని ఆశిస్తూ నక్కా ఆనంద్ బాబు గారికి, లీలావతి గారికి ప్రత్యేకంగా జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా పార్లమెంటు అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి నవమి గారి ఆధ్వర్యంలో టీడీపీ ప్రముఖులైనటువంటి పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి ఆనంద్ బాబు గారికి, అదే వినుకొండ శ్రీరామ్ గారి మిసెస్ అయినటువంటి రామాంజనేయులు గారి మిసెస్ అయినటువంటి మిసెస్కి కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది జనసేన వీరమైన తరఫున నేను తెలియజేస్తున్నానండి. మేడం గారు అదేవిధంగా టీడీపీలో లామ్ నవమి గారు ఇలాంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా